హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 73 ఎపిసోడ్ 74 అన్నమాట. ఈరోజు ఫ్యామిలీ డే, సెకండ్ డే అన్నమాట. ఈరోజు వచ్చిన ఫ్యామిలీస్ డిమాన్ వాళ్ళ అమ్మ, అలాగే సంజన గారి ఫ్యామిలీ ఎట్టకేళ్ళ హౌస్లోకి వచ్చింది. అలాగే దివ్యానికిత వాళ్ళ మదర్ వచ్చారన్నమాట. మామూలుగా నిన్న నైటే వచ్చారు, కానీ నిన్న ఎపిసోడ్లో వేయలేదు, ఇద్దరు ఫ్యామిలీస్ వేశారు. ఈరోజు ఎపిసోడ్లో 3 వేశారు. మామూలుగా లైవ్లో కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు, అది రేపేస్తారు. బర్నీ గారి కూతురు వచ్చింది అది, అలాగే ఇమాన్యుల్ వాళ్ళ మదరు, అలాగే రీతు చౌదరి మదరు. మొత్తం రేపు ఎపిసోడ్లో అయిపోగొడతారు, ఎందుకంటే ఎల్లుండి కెప్టెన్సీ టాస్క్ ఉంది కాబట్టి మొత్తం ఒకే ఎపిసోడ్లో అయిపోగొడతారని నేను అనుకుంటున్నాను. ఇంకా మనకు స్టార్టింగ్ వచ్చి నిన్న అయిపోయింది కదా, అందరు కూర్చొని ఉంటారు. చిన్న గేమ్, అదే గేమ్ ఫన్ గేమ్ లాగా రన్ అవుతుంటుంది. డిమాన్ వాళ్ళ మదర్ వస్తారు. వాళ్ళ మదర్ ఏదంటారు, చింటూ అనుకుంటా పేరు, ఏదో పెట్టి పిలుస్తారు. లోపలికి వస్తారు. వాళ్ళ మదర్ చాలా మంచిగా, ఎంత బాగా మాట్లాడారు, ఎంత ప్రేమగా. రీతు చౌదరితో కూడా బాగా మాట్లాడారు, అందరితో చాలా నైస్గా, చాలా బాగా మాట్లాడారు అన్నమాట. ఫ్రీజ్లో ఉండిపోతారు, కదలకుండా వస్తారు, అప్ చేసుకుంటారు, రవ్వలడ్డు తినిపిస్తారు. ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళందరికీ తినిపిస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. ఇక్కడ ఏమైనా కూర్చొని 2 జోకులు వేశారు, కూర్చొని మాట్లాడితే మళ్ళీ సపరేట్గా తీసుకుపోతాడు. ఇక్కడ డిమాండ్ పోని అన్ని క్లారిటీ ఇస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకంటే నేను స్ట్రాంగ్ ఉంటానని చెప్పి నన్నే తీసేస్తాను. నాకు రీతు ఒక్కటి సపోర్ట్ చేస్తుంది, అందుకే అమ్మాయితో ఉంటా అంటే, నాకు తెలిసిన అన్నయ్య ఏం పర్లేదు నాన్న అంటది. అలాగే మళ్ళీ అదే ఆ రోజు వీకెండ్లో మోకాళ్ళ మీద నించోబెట్టించారు కదా, అది కూడా అడిగితే కొంచెం బాధపడ్డానంటే తప్పు నాదే కదమ్మా అని సర్ది చెప్తాడు. ఇంకా ఫ్యామిలీ ఫోటో ఇచ్చాడు కదా, దాని గురించి కూడా అడుగుతాడు. తప్పేం లేదు లేదని ఏం అనుకోలేదు, నువ్వు కరెక్టే చేసావని వాళ్ళ మదర్ అంటారు. తర్వాత వాళ్ళ మదర్ అందరితో కొంచెం మాట్లాడతాడు, బిర్యానీ తినిపించుకుంటాడు అన్నమాట. వాళ్ళ అమ్మతో తినిపించుకోక చాలా రోజులు అయిందని చెప్పి. ఇంకా తర్వాత వాళ్ళ నాన్న గురించి అడుగుతాడు, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోదు కదా అందుకని అడుగుతాడు. అంతా ఓకే అంటారు. బయట నీకు బాగా ఫ్యాన్స్ ఉన్నారంటారు. తర్వాత బయటికి వెళ్ళినాక వీళ్ళందరూ నించొని తనుజ వాళ్ళ మీ అబ్బాయికి పెళ్లి చేసేయాలంటే, మా అబ్బాయికి అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారంటారు. అక్కడ కూర్చొని అవుతారు. ఇంకా ఆ సాంగ్ ఎమోషనల్ సాంగ్, చాలా సెంటిమెంట్ సాంగ్. తర్వాత ఇది లగ్జరీ బడ్జెట్ వేసేది, అది వేస్తారు. ఏదో వస్తుంది, పన్నీరు ఏదో వస్తుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళ మదర్ అయితే బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ మార్నింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా అయిపోతుంది. ఇక్కడ సంజన గారిని హౌస్లో నైటే పిలుస్తారు, మర్చిపోయినా. నైటే కన్ఫెషన్ రూమ్లో పిలిచి, సంజన గారు మీరు మీ ఫ్యామిలీ రావాలంటే ఎవరైనా ఇంటి సభ్యుల నుంచి 30 నిమిషాల లోపు టయాన్ని తీసుకోవాలంటారు. ఇది చాలా ఓవర్ అనిపించింది. ఇదేదో లైవ్లో చెప్తుంది తనుజ, ఈ మాట ఫస్టే చెప్పుంటే నా 60 నిమిషాల నుంచి సంజన గారికి 20 నిమిషాలు ఇచ్చేవాడిని కదా అని. వీళ్ళకు ఇది ఇప్పుడు డిమాండ్ పవన్ది తనుజ వీళ్ళిద్దరిది అయిపోయినాక బిగ్ బాస్ చెప్తాడు. అదే ఫస్టే చెప్పుంటే తనుజ చెప్తుంది కళ్యాణ్తో బర్నీ గారితో, ఈ మాట ఫస్టే చెప్పుంటే నేను ఇచ్చేసాడు. అదేదో తనుజ లోపలికి చుట్టూ ఎక్స్ట్రా టైం బదులు మీకు 60 నిమిషాలు టైం ఉంది కదా, సంజన గారి ఫ్యామిలీ రావడానికి మీ టైంలో ఎంతో ఒక టైం ఇస్తారంటే పక్కా ఇస్తుంది. తనుజ 20 నిమిషాలన్నీ ఇచ్చేస్తుంది. 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు, ఇటు 30 ఇటు 30 సరిపోతుంది కదా. అది చెయ్యకుండా ఊరిక తనుజను బ్యాట్ చేయడానికి అని చెప్పి ఈరోజు చేసి, నాకు నిజం పాపం తనుజ అనిపించింది. కావాలని బిగ్ బాస్ టీం బ్యాట్ చేస్తుంది, అందరూ ముద్దు బిడ్డ అంటారు, కానీ తనుజను నెగిటివ్ చేస్తుండ్రు. ఇంకా సంజన గారు బయటకు వచ్చి ఇమాన్యుల్ అడుగుతాడు. ఇమాన్యుల్ 15 నిమిషాలు అయితే ఇస్తా అంటాడు. తర్వాత బర్నీ గారిని అడిగితే బర్నీ గారు ఫస్ట్ ఓకే అంటాడు. తర్వాత మళ్ళీ ఇంకా మార్నింగ్ అన్నమాట, మార్నింగ్ ఎందుకు మాట మార్చుకుంటాడు. ఏమంటాడంటే తన కూతుర్ని పోయినప్పుడు కలవలేదు, తన కూతురి హౌస్కి వస్తా అంటుంది, ఎందుకంటే ఆయన దగ్గర కూడా 15 నిమిషాలే ఉన్నాయి. మనం ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ఎమోషన్లు. ఇక్కడ కళ్యాణ్ని అడిగితే కళ్యాణ్ 15 నిమిషాలు ఇచ్చేస్తా అంటాడు. డీమన్ పవన్ వాళ్ళు సీరియస్ అవుతారు, నీకు ఫ్యామిలీ ఉందిరా, వాళ్ళు వస్తారు 10 నిమిషాలు. ఇప్పుడు 5 నిమిషాలు ఒకసారి ఆల్రెడీ సుమన్ శెట్టికి త్యాగం చేసినావు, మంచి ఉద్దేశమే, కానీ 15 నిమిషాలు ఇస్తుంటే ఏం వాళ్ళ మదర్. నిన్న డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చాలాసేపు ఏడ్చాడు అన్నమాట కళ్యాణ్. ఫీలింగ్ ఉంది కాబట్టి కదా ఏడవడము. అంటే అవసరానికి పేరెంట్స్ రాకూడదా? ఇప్పుడు తను ఒక ఆంట ఫ్యామిలీ వీక్ వద్దు అంటాడు, వాళ్ళకి కనుక ఉంటుంది కదా కోరిక హౌస్లోకి రావాలని, ఎందుకు ఊరిక వద్దు అని చెప్తాడు. నిజంగా నచ్చలేదు, ఎంత మంచితనమైనా ఓవర్ అనిపిస్తుంది. 5 నిమిషాలు ఇస్తుంటే పర్లేదు, 15 నిమిషాలు ఇచ్చేస్తా అంటే. తర్వాత సోఫాలో కూర్చున్నాక ఇక్కడ సంజన గారు కూడా చాలా మంచిగా ఆలోచించి, నాకు ఆ 5 నిమిషాలు వద్దులే బిగ్ బాస్, ఇక్కడ ఎలా ఇమాన్యుల్ 15 నిమిషాలు ఇచ్చాడు, 1 నిమిషం చాలు అని చెప్పి 1 నిమిషమే తీసుకుంటారు ఇది కళ్యాణ్ కానించి. అప్పుడు 16 నిమిషాలు. ఇంకా తర్వాత లెటర్ అయ్యి వస్తుంది, తను రెడీ అవుతుంది, వాళ్ళ పిల్లలు వస్తారు. వాళ్ళ కూతురు బాగా ఏడ్చింది, తనకు ఫస్ట్ టైం అనుకుంటా బాగా వచ్చేసరికి మళ్ళీ ఎమ్మటే స్టోర్ రూమ్లో
ఆపోజిట్ ఇంకో పర్సన్ కూడా వస్తారు కదా ఫ్యామిలీ మెంబరు, వాళ్ళకి ఇచ్చి పంపించేశారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళకు ఇక్కడ ఎక్కువ చూపించలే, తను ఏం మాట్లాడు జస్ట్ మనకు ప్రోమోలో వేసినట్టే 10% చూపిస్తుందని ఇక్కడ ఇమాన్యుల్ కామెడీ అదంతా చూపించారు. ఓవర్గా ఎక్కువ అయితే చూపించలేదు, ఎందుకో తెలియదు. అంత ఇన్పుట్లు కూడా ఏమీ లేవు. ఇక్కడ సంజన గారు కూడా నార్మల్గానే ఉన్నారు, బాగా మాట్లాడారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బయటకు రావడం, సాంగ్, ఇంకా అది వేయడం, వాళ్ళ అబ్బాయి అమ్మ అని హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకోవడాలు అవన్నీ, ఇంకా ఇమాన్యుల్తో బాగా మాట్లాడి ఇమాన్యుల్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు అది ఇది అని మాట్లాడారు. సంజన ఫ్యామిలీ వెళ్ళిపోయినాక దివ్యానికిత అది గేము, దివ్యానికిత వాళ్ళ మదర్ వస్తారు. ఇక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు దివ్యానికిత వాళ్ళ మదరు కామెడీగా అంటూనే తనుజాన్ని ఇండైరెక్ట్గా అన్నారన్నమాట. ఈ అమ్మాయి అందరినీ తన కంట్రోల్లోకి పెట్టుకుంటుంటుంది, తన చుట్టూ తిప్పుకుంటుంటుంది అని చెప్పి ఇండైరెక్ట్గా అది కామెడీగా అన్నట్టు అన్నారు. అది రియల్ సీరియస్ మాటే. ఇక్కడ బర్నీ గారు ఇమాన్యుల్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకుంటారు. ఎందుకంటే నిన్న సుమన్ శెట్టి చెప్తాడు, మా వైఫ్ వచ్చి తనుజకు దూరంగా ఉండమనేది, తను స్ట్రాంగ్ వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకొని వాళ్ళ గుప్పట్లో పెట్టుకుంటుంది అని చెప్పిందని సుమన్ శెట్టి పోయి బర్నీ చెప్తే, బర్నీ దివ్యానికితతో నాకు విషయం తెలిసింది, అది నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అంటారు. చాలామంది తనుజకు సపోర్ట్ లేదు అంటే తనుజ నెగిటివ్ చేశారు. వీళ్ళందరూ తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు. ఈరోజు లైవ్లో దివ్యానికితకు తనుజకు గొడవ అయింది. ఎందుకంటే తనుజకి ఏదో కాలుకు దెబ్బ తగిలితే బన్నీ గారు ఆయింట్మెంట్ పూసారని చెప్పి గొడవ అయింది. దానికి గొడవ వేసుకుంది, ఎందుకు ఆయింట్మెంట్ పూసారని. దాంతో ఆ కోపంతో కళ్యాణ్తో వల్ల నీ దారి నువ్వు చూసుకుని ఆ దారి నేను చూసుకుంటా అన్నది. అందుకే ఇప్పుడు అందరినీ తిప్పుకుంటున్నాను అనేసి చాలా ఫీల్ అయింది. రియల్గా ఆమె కామెడీగా అన్నా కూడా తనుజ, మీరు బాగా గమనిస్తే తనుజ దివ్యానికిత వాళ్ళ మదర్ దగ్గరికి ఎక్కువ వెళ్ళలేకపోయింది. ఫస్ట్ వెళ్ళింది, తర్వాత ఎప్పుడైతే సోఫాలో కూర్చొని అందరి గురించి చెప్తూ తనుజ గురించి ఇండైరెక్ట్గా కామెడీగా అంటున్నట్టు, నా పెద్ద కూతురు ఇలాగే ఉంటుంది, అందరినీ దగ్గర తీసుకుంటుంది, మనం అనుకుంటాం మన చేతుల్లోనే, కానీ మనమే ఆటోమేటిక్ తన చేతుల్లోకి పోతాం, అన్నీ తను చెప్పినట్టే మనం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్గా పెద్ద కూతురు లాంటిది తనుజాన్ని, అది కామెడీగా అన్న తనుజాకి అర్థమైంది ఆమె సీరియస్గా ఉంటుందని. అందుకే లాస్ట్లో కూడా ఆమె వెళ్తున్నప్పుడు కూడా కొంచెం వెనకే ఉంటుంది, ఫేస్లో కూడా డల్ ఫేస్ కనపడుతుంది. రియల్ ఆమె అంటే వాళ్ళ మదరు డైరెక్ట్గా చెప్పుంటే బాగుండు, కానీ కామెడీగా అంటున్నట్టు అనేసింది. ఇక్కడ ఇమాన్యుల్ బర్నీ గారు నవ్వుకుంటుంటే ఫేస్ ఫేస్ చూసుకుంటారు. నేను నిజం చెప్తాను, తనుజాకి అయితే సపోర్ట్ లేదు. కళ్యాణ్ ఇస్తున్నాడు కానీ మిగతా వాళ్ళు ఇయ్యట్లే. ఇమాన్యుల్ ఎప్పుడైతే తనుజ విన్నర్ అని తెలిసిందో అప్పటి నుంచి కుళ్ళుకుంటుండు, అందుకే చాలా దూరం ఉంటుండు. వీళ్ళందరికీ అది వచ్చింది. దివ్యానికిత గురించి చెప్పలే, ఏడవకు, నువ్వు ఇక్కడికి వచ్చినాక ఏడుస్తున్నావు అంటే, ఆమె ఏడవను వాళ్ళ మదర్ చెప్పారు, నేనే చెప్పాను మా అమ్మాయికి బన్నీ గారు నాకు ఒక అన్నలాగా అనిపించాడు, అందుకే పోయి నువ్వు అన్నా అని పిలువు అని చెప్పిందంట. దివ్యానికిత వచ్చిన రోజు ఏమన్నది, నాకు ఇలాంటి ఇక్కడ ఎవరితో బాండింగ్స్ పెట్టుకొని ఎటువంటి రిలేషన్షిప్ నేను పెట్టుకోను, నేను ఇండివిజువల్గా ఉంటాను, సింగిల్గా గేమ్ ఆడతాను అని చెప్పింది. కెమెరాలకే చెప్పింది, నేను ఏడవను, నేను స్ట్రాంగ్, నాకు ఎవరితో బాండింగ్స్. అలాంటిది సడన్గా బాండింగ్స్ పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చి దాన్ని కవర్ చేయడానికి నేనే వెళ్ళి చెప్పాను, నా కూతురికి పోయి ఆయన్ని అన్నా అని పిలువు, నా కోరికను తను నెరవేరుస్తుంది. నాకు సరే అది వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ రియలో లేదో, నేను ఇక్కడ ఆమెను తప్పు పట్టట్లే, కానీ వచ్చి తనుజాన్ని ఇండైరెక్ట్గా అనడం అది బాగాలేదు. సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ కూడా సుమన్ శెట్టికి అంత సపోర్ట్ చేసింది తనుజ, ఎంతో బాధపడి అంత కేర్ చేస్తే సుమన్ శెట్టికి వచ్చి తనుజకు దూరం పెట్టు. ఆమె ఏ రోజు సుమన్ శెట్టి గేమ్ పాడు చేసింది? ఇంకా టెడ్డీ బొమ్మల దాంట్లో సుమన్ శెట్టిది ఎవరు పట్టుకోకపోతే తనుజ పట్టుకుంది. వచ్చి ఫ్యామిలీ వచ్చి నాకైతే నచ్చలేదు రియల్ దివ్యానికిత వాళ్ళు అనేది, ఏదో డైరెక్ట్గా అనాలా, లేదు సపరేట్గా పోయి కూతురికి చెప్పాలి. అది ఏం లేకుండా అందరి గురించి పొగిడినట్టు పొగిడి, ఇది ఎలా అనిపించింది అంటే సీజన్ 4లో మానస్ మదర్ ఉంటారు, అది చూసి అది కాపీ పేస్ట్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. అది వాంటెడ్లే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చేసినట్టే అనిపించింది నాకైతే. నాకు ఫీల్ అనిపించి తనుజ చాలా ఫీల్ అవుతుంది, లైవ్లో కూడా చాలా ఫీల్ అయ్యి ఒంటరిగా ఉంటుంది. తర్వాత బర్నీ గారి దగ్గరికి వెళ్తుంది, కళ్యాణ్ మదర్ వస్తుంది, కళ్యాణ్ మదర్తో బాగా మాట్లాడుతుంది. తర్వాత లైవ్లో గొడవైంది, అది రేపు టెలికాస్ట్ చేస్తారేమో చూడాలి. ఇది దివ్యానికిత ఫీల్ అవుతుంది, బర్నీ గారు వచ్చి తనుజకు ఆయింట్మెంట్ పూసారని. నాకైతే దివ్యానికిత వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మాట్లాడేది నార్మల్గా మాట్లాడుతూ బాగుండి అనిపించింది, కానీ ఇండైరెక్ట్గా అన్నది అక్కడ తనుజ అయితే ఫీల్ అయింది, నాకు బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ ఇదే. ఈరోజు 3 ఫ్యామిలీస్ వచ్చారు, ఇంకా రేపు ఇంకో 3 ఫ్యామిలీస్ వస్తారు, ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్. బాయ్.